పాశుపతం అనేది అత్యంత శక్తివంతమైన అస్త్రం. అయినా అర్జునుడు, భీష్మ, ద్రోణ, కర్ణలపై యుద్ధంలో దీన్ని ప్రయోగించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ధర్మం. పాండవులు ధర్మయుద్ధం చేస్తున్నారు. పాశుపతం వంటి వినాశకరమైన అస్త్రాన్ని ఉపయోగించడం ధర్మ విరుద్ధమని భావించేవారు. తమ కుటుంబ సభ్యులను చంపడానికి ఇంతటి శక్తి వాడాలని అర్జునుడు కోరుకోలేదు. గురువుల పట్ల గౌరవం. భీష్ముడు, ద్రోణుడు అర్జునుడికి గురువులు. తన గురువులను చంపడానికి అర్జునుడు సిద్ధంగా లేడు. కర్మఫలాలు. పాశుపతం వంటి అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల కలిగే కర్మఫలాల గురించి అర్జునుడు భయపడ్డాడు. అలాంటి కర్మఫలాలు తన కుటుంబానికి హాని చేయవచ్చు అని భావించాడు. యుద్ధం యొక్క లక్ష్యం. అర్జునుడి లక్ష్యం రాజ్యాన్ని కాకుండా ధర్మాన్ని స్థాపించడం. పాశుపతం వంటి అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల యుద్ధం యొక్క లక్ష్యం విఫలమవుతుందని భావించాడు. కృష్ణుడి ఉపదేశం. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో ధర్మం గురించి, కర్మ యొక్క ఫలితాల గురించి ఉపదేశించాడు. ఈ ఉపదేశాల ప్రభావంతో అర్జునుడు పాశుపతం వాడడాన్ని నియంత్రించుకున్నాడు. ఈ కారణాల వల్ల అర్జునుడు పాశుపతం వంటి అస్త్రాన్ని ఉపయోగించకుండా ధర్మయుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నాడు. పాశుపతం అనేది అత్యంత వినాశకరమైన అస్త్రం. దీన్ని ప్రయోగిస్తే అది మొత్తం సృష్టిని నాశనం చేయగలదు. అర్జునుడు తన శక్తిని కంట్రోల్ చేసుకోవడంలో ప్రసిద్ధి. అతను తన శక్తిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించేవాడు. భగవద్గీత అనేది అర్జునుడి జీవితంలో ఒక మలుపు తిప్పింది. ఈ గ్రంథం అతనికి ధర్మం, కర్మ, మోక్షం గురించి అనేక విషయాలు నేర్పింది.